హాయ్ ఫ్రెండ్స్, హర్షడ్ వర్గాలు పార్ట్ 3. న్యూ స్పిరిచువల్ మాస్టర్ భీమ్నేని వంశీకిరణ్ గారు మానవుల యొక్క సకల దుఃఖాలకు మరియు అనేక జన్మలకు కారణమైన అర్షడ్ వర్గాలపై అనేక పరిశోధనలు చేసి అర్షడ్ వర్గాలు అంటే ఏంటి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, స్థితప్రజ్ఞత సాధించి యోగిగా సమాజంలో ఎలా జీవించాలి అన్న అంశాలతో మనకు తెలియని మనల్ని మనం తెలుసుకునే అవకాశాన్ని కల్పించే ఓ అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ అర్షడ్ వర్గాలు అన్న గ్రంథరాజాన్ని మనకు అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని రెండవ అర్షడ్ వర్గమైన క్రోధం అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. కసి ప్లస్ కోపము = క్రోధము. ఈ క్రోధం ఎప్పుడు కామం పక్కనే ఉంటుంది. కామాన్ని అదుపులో పెట్టగలిగితే క్రోధం రాదు. కోపం వేరు, క్రోధం వేరు. తీరని కోరిక కసిని మిగులుస్తుంది. ఆ కసితో నిస్సహాయులై ఎదుటి వ్యక్తిపై వచ్చిన కోపానికి కలిపి క్రోధంగా మారుస్తాం. ఒక వ్యక్తికి 10 లక్షలు సంపాదించాలన్న కోరిక ఉందనుకుందాం. అతను అవకాశం లేక సంపాదించలేకపోయాడు. సంపాదించడానికి ఏ దారి దొరకలేదు. అప్పుడు అతనిలో అసహనం పెరుగుతుంది. ఆ అసహనం నుండి కసి ప్రారంభమవుతుంది. ఆ కసి కాస్త కోపంతో మిళితమై క్రోధంగా మారుతుంది. అతను ఎప్పుడు ఉన్మాదంతో ఉంటాడు. చిరునవ్వుతో పలకరించే భార్యని కోప్పడతాడు. అల్లరి చేసే పిల్లల్ని తిడుతూ ఉంటాడు. చుట్టూ ఉన్న వాటిని ధ్వంసం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తన కోరిక తీరలేదు అన్న కసి ఉంది కదా, అదే క్రోధం అంటే. కనుక ఈ క్రోధాన్ని జయించాలి. అసలు కోపం ఉండకూడదా అంటే కోపం ఉండవచ్చు, కానీ క్రోధం ఉండకూడదు. అది ఎలా అంటే, మన ఇంట్లో పిల్లలను చూడండి. నెమ్మదిగా బుజ్జగించి చెప్తే ఒక్కోసారి పిల్లలు వినరు. టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు, స్కూల్కి వెళ్ళాలి అని ప్రశాంతంగా చెప్తే అస్సలు వారిలో చలనం ఉండదు. అదే మనం కల్లేర చేసి ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి, వెళ్తావా లేదా అని కోపంతో కసిరితే వెంటనే రెడీ అయి బ్యాగ్ తీసుకుని పరిగెడతారు. ఇక్కడ పిల్లవాడిపై కసి లేదు, కోపం మాత్రమే. మన కోపం ఒక నటనలా ఉండాలి. కోపం ఒక పనిముట్టు, ఒక ప్రదర్శన. కోపం వస్తే ప్రదర్శించి వదిలివేయాలి. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చిందనుకోండి, పోట్లాడుకోవచ్చు, అరుచుకోవచ్చు. కానీ ఒక అరగంట తర్వాత ఆ కోపాన్ని తుడిచిపెట్టి యుద్ధాన్ని విరమించుకొని అహాన్ని పక్కన పెట్టి నవ్వుతూ పలకరించుకోవాలి. అప్పుడు దీనివలన మనలో కసి ఏర్పడదు. కనుక అది క్రోధంగా మారదు. ఇదే క్రోధాన్ని జయించే పద్ధతి. క్రోధాన్ని అణిచిపెట్టుకుంటే అది కాస్త ఒకేసారి కట్టలు తెంచుకుంటుంది. మీరు నిస్సహాయ స్థితిలో అనుభవించిన ఇతరుల క్రోధాన్ని మీరు అధికార స్థానంలోకి రాగానే వెల్లువలా మారుతుంది. బాగా గమనించండి. ఏ ఇంట్లోనైనా ఒక అమ్మాయి ఉంటే ఆ ఇంట్లో అందరూ పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. బాల్యంలో తల్లిదండ్రులు, అన్నలు, యవ్వనంలో భర్త, అత్తమామలు అందరూ ఆమెపై పెత్తనం చెలాయిస్తారు. ఎందుకంటే ఆ స్త్రీ నిస్సహాయ స్థితిలో ఉంది కనుక. అత్త తిట్లకి ఎదురు మాట్లాడలేక భర్త పెట్టే హింసలను కన్నీళ్లతో మౌనంగా భరిస్తుంది. ఎందుకంటే అక్కడ కోపం ప్రదర్శిస్తే ఆ ఇంట్లో స్థానం ఉండదు కనుక. భారతదేశంలో సగటు మహిళ అనుభవిస్తున్న వేదన ఇదే. తరువాత ఆ స్త్రీ నెమ్మదిగా ప్రౌఢంలోకి వెళ్తుంది. అంటే భార్య పాత్ర నుండి తల్లి పాత్రకి, తల్లి పాత్ర నుండి అత్తగారి పాత్రకి వెళ్తుంది. అధికార స్థానంలోకి వస్తుంది. ఇంటికి పెద్దగా మారుతుంది. ఆ పెద్ద మనిషి తాను చిన్నప్పటి నుండి అణిచిపెట్టుకున్న కసిని ఇప్పుడు బయట పెడుతుంది. అమాయకపు కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఆమె గయ్యాలి అత్తగా మారుతుంది. అందరూ కాదు, కానీ దాదాపుగా ఎక్కువ శాతం మంది ఈ స్థితిలోనే ఉన్నారు. నిజానికి అత్తగారు కోడల్ని ఆరళ్ళు పెడుతుంది అంటారు. కానీ ఆ స్థితిలో ఉన్న స్త్రీ కోడల్నే కాదు, ఇంట్లో అందరినీ ఆరళ్ళు పెడుతుంది. ప్రతి ఒక్కరిపై అరుస్తుంది. భర్తపై అరుస్తుంది. అదే భర్త 20 ఏళ్ల క్రితం అయితే చాచి కొట్టేవాడేమో, కానీ వృద్ధుడు అయ్యాడు కదా, అహం అంతా మాయమవుతుంది. మౌనంగా ఏ పేపరో చదువుతున్నట్లు, ఏ టీవీనో చూస్తున్నట్లు నటిస్తాడు. అదే పిల్లలైతే అమ్మ తిట్లు, అరుపులు చిన్నప్పటి నుండి అలవాటు కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ ఇంట్లోకి వచ్చిన కోడలు కొత్త వ్యక్తి కాబట్టి ఈ తిట్లు, అరుపులు అలవాటు లేదు కాబట్టి అవన్నీ పట్టించుకుంటుంది. అత్త కోడలి మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది. దీనివలన వారిద్దరి మధ్య సఖ్యత దెబ్బతింటుంది.
వృద్ధాప్యంలోకి ప్రవేశించిన స్త్రీ తనలో అణిచిపెట్టుకున్న కోపాన్ని బహిర్గతం చేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే పెద్దరికం వచ్చింది కాబట్టి. అందరూ తన మాట వినే వయసు తనకు ఉంది అని అపోహపడుతుంది కాబట్టి. దీనివలన కుటుంబ వ్యవస్థ కూలుతుంది. అందుకేనేమో ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడా కనబడడం లేదు. ఒకప్పుడు అన్నీ ఉమ్మడి కుటుంబాలే. పాతతరం అమ్మమ్మలు, పెద్దమ్మలు, అమ్మలు ఎంతో బాగా ఉమ్మడి కుటుంబాలలో కాపురం చేసేవారో ఈ తరం అమ్మాయిలకు అసలు సహనం లేదు, ఎక్కడా కలిసి ఉండడం లేదు అని సంప్రదాయవాదులు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. వెనుకటి తరం స్త్రీ ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి గల కారణం కుటుంబంపై ప్రేమ, సహనం అనుకోవచ్చు. కానీ అది పూర్తిగా నిజం కాదు. వారి నిస్సహాయ స్థితి, ఏమీ చెయ్యలేని స్థితి. ఆ ఇంట్లో ఎవరు ఏమన్నా నోరు మూసుకొని పడి ఉండాలి. ఒకవేళ వారిపై అలిగి పుట్టింటికి వెళ్ళినా తల్లిదండ్రులు రానిచ్చేవారు కాదు. పుట్టింటికి ఆడపిల్ల చుట్టపు చూపుగా రావాలి, అంతేకాని అత్తవారింటిపై అలిగి రాకూడదు. ఉంటే అత్తగారింట్లో ఉండాలి, లేదా కాటికి పోవాలి అనే పనికి మాలిన సూక్తులు చెప్పేవారు. అలా అలిగి పుట్టింటికి వచ్చే స్త్రీలు చాలా అరుదు. ఒకవేళ వచ్చినా వారికి తల్లిదండ్రుల ఆదరణ ఉండేది కాదు. దీనికి కారణం పితృస్వామ్య వ్యవస్థ. ఏ తరంలోని స్త్రీ అయినా తన వారిపై ఆధారపడి బ్రతకాలి. అప్పటి స్త్రీకి సంపాదన ఉండేది కాదు, ఆర్థిక స్వేచ్ఛ లేదు. కాబట్టి ఏమీ చేయలేక బాధలు పెడుతున్న మౌనంగా ఇతరుల క్రోధాన్ని భరిస్తూ గుడ్ల నీరు కుక్కుకుంటూ ఉమ్మడి కుటుంబంలోనే కాలం గడిపేవారు. నవతరం స్త్రీ అలా కాదు, సంపాదన పరురాలైంది. ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను సంపాదించుకుంది. తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని కూడబెట్టుకుంది. అందుకే ఎవరితోనైనా సరే చిన్న మాట కూడా పడటాన్ని సహించలేదు. అత్తగారింట్లోనే బాధలు పడవలసిన అగత్యం లేదు. తన భర్తను తీసుకుని స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. కుటుంబంలో దాష్టికాలు, కోపాలు ఎప్పుడూ ఉండేవే. ఒకరంటే ఒకరికి పడదు. నలుగురు మనుషులు ఒకే ఇంట్లో ఉంటే అభిప్రాయ భేదాలు రావడం సహజం. మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఏ అత్త, ఏ కోడలు, ఏ భర్త, ఏ భార్య, ఏ పిల్లలు కోపతాపాలు లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. క్రోధం అనేది మన నరనరాల్లో జీర్ణించుకుపోయిన అర్షడ్ వర్గం. రేపటి భాగంలో ఒక కథ ద్వారా క్రోధం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.